హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ ప్యాడ్ ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనం ప్రీవియస్ క్లాస్ స్టీమ్ క్లాస్ చూసాం కదా. ఈ విధంగా బేసిక్స్ హెడ్డింగ్ ట్యాగ్, టోటల్ హెడ్డింగ్ ట్యాగ్ 6 ఉంటాయి. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఏ విధంగా ఉంటుంది, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. లైక్ ఇది సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ గురించి డిఫరెన్స్, వాటి యొక్క డిఫరెన్స్ చూసాం. సో మీరు ఆ వీడియో కనుక మిస్ అయినట్లుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చూడండి. ఈరోజు మనం లోరిమ్ ఇప్సన్ టాపిక్ చెప్తాము. ఇక లోరిమ్ ఇప్సంలో వాట్ ఈస్ లోరిమ్ ఇప్సమ్ ఈ విధంగా హెడ్డింగ్ రావాలి. అదేవిధంగా ఇక్కడ లోరిమ్ ఇప్సమ్ అని బోల్డ్లో రావాలి. అదేవిధంగా ఇక్కడ పారాగ్రాఫ్ ఈ విధంగా రావాలి. సో ఇది ఏ విధంగా చేయాలని ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఇవాళ క్లాస్లో మనం న్యూ ప్రాజెక్ట్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. పారాగ్రాఫ్ ఈ విధంగా మీకు HTML కోడ్ ఈ విధంగా రావాలి అంటే లైక్ షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్, ఈ విధంగా ఆటోమేటిక్గా HTML కోడ్ అనేది వస్తుంది. ఈ విధంగా కోడ్ అనేది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లోరిమ్ ఇప్సమ్ అని రావాలి. ఈ విధంగా హెడ్డింగ్ దీన్ని ఈ విధంగా యాజ్ ఇట్ ఇస్ కాపీ చేస్తున్నా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దీని హెడ్డింగ్ కదా, దీన్ని H2లో ఇస్తున్నా. H2 లైక్ ఈ విధంగా ఇది ఏ విధంగా ఉంటే చూద్దాం. సో ఇక్కడ వాట్ ఈస్ లోరిమ్ ఇప్సమ్ అని H2లో వచ్చింది. లోరిమ్ ఇప్సమ్ ఇస్ సింప్లీ డమ్మీ టెస్ట్ ఆఫ్ ద ప్రింటింగ్ అండ్ టైప్ సెట్టింగ్, ఈ విధంగా రావాలి. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ టైప్ సెట్టింగ్ తర్వాత మనకు న్యూ లైన్ కావాలి. అదేవిధంగా డమ్మీ టెస్ట్ తర్వాత న్యూ లైన్ ఈ విధంగా రావాలండి. నేను యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పారాగ్రాఫ్ ట్యాగ్లో ఈ విధంగా పారాగ్రాఫ్ ట్యాగ్లో. సో దీన్ని సేవ్ చేసి చూద్దాం ఏ విధంగా వచ్చిందో. సో ఈ విధంగా లైన్ అనేది న్యూ లైన్లోకి రాలేదు. లైన్ బ్రేక్ తర్వాత కంటిన్యూ ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా పారాగ్రాఫ్లో వచ్చింది కదా, మనకి ఇక్కడ టైప్ సెట్టింగ్ దగ్గర న్యూ లైన్ కావాలి. ఇక్కడ డమ్మీ టెస్ట్ తర్వాత న్యూ లైన్ కావాలి. ఈ విధంగా కావాలి కాబట్టి మనం న్యూ లైన్కి బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. బ్రేక్ ట్యాగ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారంటే బ్రేక్ ట్యాగ్, ఇది దీన్ని కంట్రోల్ సేవ్ చేసి చూడండి. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది అంటే బ్రేక్ ట్యాగ్ యాడ్ చేసాం కాబట్టి న్యూ లైన్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ పారాగ్రాఫ్స్ ఉన్నది 3 లైన్స్ ఉంది కాబట్టి మనం సమ్ మల్టిపుల్ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తే న్యూ లైన్కి వస్తుంది. కానీ సమ్ డాటా లైక్ 20 లైన్స్, 50 లైన్స్, 100 లైన్స్ ఉంటే ప్రతి దానికి బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఏం చేయాలి అంటే ఈ విధంగా బ్రేక్ ట్యాగ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి దీన్ని ఎంటర్ క్లిక్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డమ్మీ టెస్ట్ కదా, అదేవిధంగా టైప్ ఈ విధంగా ఎంటర్, టైప్ సెట్టింగ్ ఎంటర్, అదేవిధంగా నాట్ ఎంట్రీ చేసిన మీకు ఆల్రెడీ బ్యాక్ ప్రివ్యూలో చూస్తుంది. దీన్ని కంట్రోల్ క్లిక్ చేసి ఈ విధంగా సేవ్ చేయాలి. అయినా చూపిస్తలేదు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రీ ట్యాగ్ తర్వాత ఇంకా ప్రీ అనే ట్యాగ్ ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకోవాలి. ప్రీ ట్యాగ్ ఈ ఎండింగ్ ట్యాగ్ అనేది లాస్ట్లో ఉంచుకోవాలి. కంట్రోల్ ఈ విధంగా టైప్ స్క్రిప్ట్ డమ్మీ టెస్ట్ ఆఫ్ టైప్ నాట్, ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్ పారాగ్రాఫ్ లాగా వస్తుంది. సో ఇక్కడ మనకేముంది, లోరిమ్ ఇప్సమ్ అనేది ఇక్కడ బోల్డ్లో ఉంది. సో వీటిని బోర్డ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ప్రీ ట్యాగ్ తర్వాత మనం బీ ట్యాగ్ యూజ్ చేయాలి. బి అంటే బోల్డ్. ఈ ఎండింగ్ ట్యాగ్ ఇక్కడ నుంచి తీసేసి లోరిమ్ ఇప్సమ్ తర్వాత ఈ విధంగా ఇవ్వాలి. చూసారా, లోరిమ్ ఇప్సమ్ అనేది బోల్డ్లోకి కన్వర్ట్ అయింది. ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్ ఏ విధంగా చేంజ్ మనకి ఫాంట్ నచ్చలేదు, వేరే ఒక ఫాంట్ కావాలి అంటే లైక్ పే ట్యాగ్లో యాడ్ చేసి పే ట్యాగ్, ఇది ఇన్లైన్ స్టైల్ షీట్ అంటారు. నేను ఇప్పుడు చేసేది మీకు ఇన్లైన్ 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్ అనేది మీకు అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఒకటి ఇన్లైన్ స్టైల్ షీట్,
అండ్ ఇంటర్నల్ స్టైల్ షీట్, అదేవిధంగా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో నేను ప్రస్తుతం ఈ వీడియోలో ఈ క్లాస్లో ఇన్లైన్ స్టైల్ షీట్ గురించి చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంటర్నల్ స్టైల్ షీట్ ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్లో ఈ విధంగా స్టైల్ అని ఈ విధంగా క్లిక్ చేసి ఈక్వల్ టు డబుల్ కోట్స్. సో మనకు ఏం కావాలి, ఫాంట్ ఫ్యామిలీ కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఫాంట్ ఫ్యామిలీ క్లిక్ చేసుకొని మనకు మల్టిపుల్ ఫాంట్ స్టైల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నేను ఇప్పుడు టైమ్స్ న్యూ రోమన్ను ఉంచుతున్నా, దీన్ని క్లిక్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్. చూసారా చేంజ్ కాలేదు. లైక్ ఇది ప్రే ట్యాగ్ కదా, లైక్ ప్రే ట్యాగ్లో ఇస్తున్నా ప్రే ట్యాగ్. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఇది ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మనం పే ట్యాగ్లో ఇచ్చినాం కదా, మనం ఇది పే ట్యాగ్లో ఆల్ ఓవర్ పారాగ్రాఫ్కి చేంజ్ అవుతుంది. ప్రీ ట్యాగ్ అనేది పారాగ్రాఫ్ ట్యాగ్ని ఓవర్ రైట్ చేస్తుంది. అంటే పే ట్యాగ్ తర్వాత ప్రీ ట్యాగ్ ఇచ్చినాం కదా, సో ప్రీ ట్యాగ్ అనేది పే ట్యాగ్ని ఓవర్ రైట్ చేస్తుంది కాబట్టి సో ఈ గురించి కంగారు పడకండి. ఓవర్ రైడ్ అంటే ఏంది, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీ ట్యాగ్లో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత స్టైల్ అనేది చేంజ్ అయింది. చూసారా, స్టైల్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. అదేవిధంగా ఈ స్టైల్ వద్ద మీకు వేరే మరొక స్టైల్ కావాలంటే మార్చుకోవచ్చు. ఈ విధంగా ఏరియల్ ఈ విధంగా కాకుండా లైక్ టైమ్స్ న్యూ రోమన్ ఉందిగా, ఈ విధంగా దీన్ని క్లిక్ చేసుకొని సేవ్. చూసారా ఈ విధంగా చేంజ్ అయింది. సో ఫాంట్ స్టైల్స్, ఫాంట్ కలర్స్, మీరు ఫాంట్ కలర్ చేంజ్ చేయాలనుకుని చేయొచ్చు. ఫాంట్ కలర్ ఇప్పుడు బ్లాక్ ఉంది కదా, మనం గ్రీన్ కూడా చేయొచ్చు. కలర్ అని తీసుకొని గ్రీన్ ఈ విధంగా ఇచ్చేసి కంట్రోల్ ఎస్. చూసారా మొత్తం గ్రీన్లోకి మారిపోయింది. సో ఈ విధంగా గ్రీన్ అంటే గ్రీన్, బ్లూ అంటే బ్లూ, మీ లైక్ మీకు ఏది రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ విధంగా మార్చుకోవచ్చు. లైక్ ఈ కలర్స్ వద్దు, యాజ్ ఇట్ ఈస్ ఉండాలి అంటే లైక్ ఈ విధంగా ఉంచుకోవచ్చు. బ్లాక్ కలర్ మీకు ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేసుకొని క్యారిబ్లీ, టైమ్స్ న్యూ రన్, క్యారిబ్లీ లైక్ కంబ్రియా ఈ విధంగా లైక్ డిఫరెంట్ స్టైల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఏంది, ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంది, అదేవిధంగా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్కి ఇంటర్నల్ స్టైల్ షీట్కి కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది, లైక్ HTMLకి లైక్ లింక్ కనెక్షన్ ఏ విధంగా లింక్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.